హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్ని కిచెన్. ఈ వీడియోలో అందరూ ఇష్టపడే తెలుగింటి పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ముందుగా వండి పెట్టుకున్న రైస్, వేరుశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఉప్పు, నిమ్మకాయలు, ఆయిల్. ఇప్పుడు మనం ఇలా ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి లేక కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్కి సరిపడా ఉప్పు మరియు నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోర బాగా రావాలంటే అన్నం ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకోవాలి. బాండి వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీడిపప్పు, వేరుశనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపుని ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో వేసి అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఎంతో రుచికరమైన తెలుగింటి పులిహోర రెడీ.